నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. ఒకవైపు అమరావతి రాజధాని పనులు జరుగుతోంది, మరోవైపు పోలవరం పనులు జరుగుతోంది, రోడ్లు వేస్తున్నారు, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఢిల్లీ నుంచి కరెక్ట్గా సహకారం అందుతా ఉంది. 1వ తారీఖునే జీతాలు ఇస్తున్నారు, 1వ తారీఖునే వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నారు, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, తల్లికి వందనం కార్యక్రమం అమలు చేశారు. రేపో మాపో సూపర్ 6లోని అన్ని పథకాలు కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ చూసి జీర్ణించుకోలేనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరితంగా ఎలాగైనా అభివృద్ధిని ఆపాలి, అభివృద్ధి సంక్షేమము రెండు జరిగితే 2029లో కూడా మన పార్టీ అధికారంలోకి రాదు అనేటువంటి ఒక దురుద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మొదటగా కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టేటువంటి కార్యక్రమానికి తెరలేపారు. కానీ దాన్ని కూటమి ప్రభుత్వం ధీటుగా ఎదుర్కొని తిప్పికొట్టడంతో తరువాత రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కల్పించి పెట్టుబడులు రానియకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో పర్యటనలు, పరామర్శలని చెప్పి ఎవరైనా చనిపోతే కార్యకర్త కానీ లేదా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా జైల్లో ఉంటే వాళ్ళను పరామర్శించడానికి వెళ్ళి జన సమీకరణ చేసి బల ప్రదర్శనకు దిగి గొడవలు సృష్టించి ప్లకార్డులు చూపించి శాంతి భద్రతలకు విఘాతం కల్పించేలాగా చేసి, దాన్ని చూసి ఎవరైనా కూటమి కార్యకర్తలు ఎవరైనా గొడవకు వస్తే వాళ్ళతో గొడవ పడి ఎవరూ రాకపోతే పోలీసుల మీద, మహిళల మీద దాడి చేసి ఎలాగైనా శాంతి భద్రతలకు విఘాతం కల్పించి అభివృద్ధిని ఆదుకోవాలని కూడా ప్రయత్నాలు చేశారు. అది కూడా బెడిసి కొట్టడంతో ఇప్పుడు డైరెక్ట్గా ప్రధానమంత్రికి, ఆర్థిక మంత్రికి, ఆర్బీఐకి, సెబీకి మరియు ఇతర ఎక్స్చేంజీలకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఏమంటే ఎండిసి బాండ్లు కొనొద్దండి, దయచేసి ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నటువంటి ఎండిసి బాండ్లు కొనొద్దు, అప్పులు ఇవ్వద్దండి అని చెప్పి మెయిల్ పెట్టిస్తున్నారు. హైకోర్టులో కేసులు వేస్తున్నారు. ఇక్కడ చూడండి, రాష్ట్రాభివృద్ధిపై జగన్ కుట్రలు, ఎండిసి బాండ్లు కొనొద్దంటూ 200 మంది ఇన్వెస్టర్లకు మెయిల్ పెట్టారు. ఎంతకు దిగజారిపోయారు చూడండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు దిగజారిపోరు అనుకున్న ప్రతిసారి అంతకన్నా ఎక్కువ దిగజారిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవైపు రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తా ఉంటే ఈయన మెయిల్ పెట్టాడంట. ఎవరికి? ప్రధానమంత్రికి, ఆర్థిక మంత్రికి, ఆర్బీఐకి మరియు ఇతర ఇన్వెస్టర్లకు మెయిల్ పెట్టాడు. హైకోర్టులో కేసులు వేశాడు. అయినా చంద్రబాబు ప్రభుత్వంతో నమ్మకం కోల్పోని ఇన్వెస్టర్లు ఏపీ ఎండిసి ఇష్యూ ఓవర్ సబ్స్క్రైబ్ కావడమే దీనికి నిదర్శనము. పయ్యావుల కేశవ్ గారు అయితే చెప్పుకొని వచ్చారు. ఇక చూడండి, రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునేందుకు మాజీ సీఎం జగన్ కుట్రలు చేస్తున్నారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. జగన్ కు తోడు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గంటల తరబడి ప్రెస్ మీట్లు పెడుతూ రాష్ట్రాభివృద్ధిపై అక్కసు వెళ్ళగొక్కుతున్నారని ఆరోపించారు. ఈయన మెయిల్ పెట్టిస్తాడు. ఆ మెయిల్ పెట్టిన తర్వాత ఈ మాజీ ఆర్థిక మంత్రి ఎవరైతే ఉన్నారో ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు గంటల తరబడి ప్రెస్ మీట్లు పెట్టి అది ఇట్ట జరిగింది, అది అట్ట జరిగింది, అప్పులు పాలైపోతున్నాము, ఆ స్కీమ్ లేదు, ఈ స్కీమ్ లేదు, సూపర్ 6 లేదు, అమరావతి లేదు, పోలవరం లేదని చెప్పి అబద్ధాలు ప్రచారం చేయిస్తున్నాడని కూడా చెప్పుకొచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు బ్రాండ్ ఏపీని ప్రత్యక్షంగా నాశనం చేసి ఇప్పుడు తప్పుడు ట్వీట్లతో, విష ప్రచారాలతో పరోక్షంగా నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అమరావతి సచివాలయంలో ఆయన మీడియా సమావేశం మాట్లాడారు. సో మన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు అయితే వాళ్ళు ఏ విధంగా అభివృద్ధిని అడ్డుకునే విధంగా ట్వీట్లు పెడతా ఉన్నారో, మెయిల్స్ పెడతా ఉన్నారో, ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారో చాలా కూలంకషంగా రాష్ట్ర ప్రజానికానికి అర్థమయ్యే విధంగా చెప్పుకొచ్చారు. సో జనాలు మొత్తం గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ట్వీట్ వేస్తేనో, మెయిల్ వేస్తేనో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ప్రపంచం మొత్తం కళ్ళు మూసుకొని ఉంటుందనుకునేది ఎంత నిజమో, మీరు సీక్రెట్గా మెయిల్ పెట్టేసో లేకపోతే ట్వీట్ వేసేసో గమ్మను ఉంటే జనాలు కూడా కళ్ళు మూసుకొని ఉంటారంటే మీ అవివేకమవుతుంది. జనాలు చాలా తెలివైన వాళ్ళు. అందుకే మీకు 151 సీట్ల నుంచి 5 పీకేసి 11 సీట్లు ఇచ్చారు. సో ఒక ప్రతిపక్ష హోదా ఉన్నా లేనప్పటికీ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీని నడుపుతున్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ఎమ్మెల్యేగానో లేదా ఆ పార్టీకి అధ్యక్షుడుగానో రాష్ట్రాభివృద్ధికి తన వంతు సహాయం చేయవలసింది పోయి సహాయం చేయకపోతే పోతాడు. మంచి జరుగుతూ ఉన్నప్పుడు మాట్లాడకుండా ఉంటే
కనీసం రాష్ట్రాభివృద్ధి అయినా జరుగుతుంది. కానీ వీళ్ళ దురుద్దేశం ఏంటంటే అభివృద్ధి జరిగితే మళ్ళీ మనం అధికారంలోకి రాలేము, మనకు అధికారంలో లేకపోతే మనం జైలుకు వెళ్ళడం ఖాయమని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగానైనా అభివృద్ధిని సంక్షేమాన్ని అడ్డుకోవాలి. రాష్ట్రాన్ని ఆల్రెడీ కుక్కలు చించినటువంటి విస్తరిలాగా చేసిపోయినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు గాడిన పడుతున్నటువంటి ఈ రాష్ట్రాన్ని మరొక్కసారి వాళ్ళ యొక్క దుర్బుద్ధితో వాళ్ళు ఈ విధంగా మెయిల్స్ పెట్టి లెటర్లు రాసి ప్రెస్ మీట్లు పెట్టి బ్రాండ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి బ్రాండ్ని దెబ్బతీసే విధంగా, అదేవిధంగా ఇన్వెస్టర్లు ఎవరు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దాని మీద పయ్యావుల కేశవ్ గారు చాలా ఘాటుగానైతే స్పందించారు. మరి ప్రజలు గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి చిల్లర వేషాలు కట్టి పెడితే మీకు మంచిది, మీ పార్టీకి మంచిది, ముఖ్యంగా రాష్ట్రానికి కూడా మంచిది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.